రక్షా పరిషత్ మహిళా జాతీయ అధ్యక్షురాలు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ముందుగా పుల్లారావు గారు, సో చెప్పండి. చూస్తున్నారు మీరు గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ఈ పరిణామాలకు ఎవరు యువతలో అంత అక్కడ భారత వ్యతిరేకత రావడానికి కారణం ఎవరు? మీరు కొద్దిగా చెప్పిందంతా విన్నాను. 71లో అసలు మనం సాయం చేసాం ఇది చేసాం అంటున్నారు. అసలు మనం ఆ విషయంలో దిక్కుండా ఉంటే ఈవేళ కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఉంటే పరిస్థితి ఎలాగుండు? ఎంత విశేషంగా భారతదేశానికి మంచి జరుగుతుంది. వాళ్ళు ఆ గొడవల్లో మునిగిపోతా ఉండు. మనం వేరే దేశం చేయగానే పాకిస్తాన్ పోయిందనుకున్నాం. ఈవేళ పాకిస్తాన్ ఒక విరోధి కాదు, మనకి ఇద్దరు విరోధులు తయారయ్యారు. చాలా మంది తిరిగి వెనక్కి చూసుకుంటే 50 సంవత్సరాల క్రితం తప్పు అయిపోయిందా అని అనిపిస్తాం. బంగ్లాదేశ్ విషయంలో ఇంటర్వ్యూ అయ్యే కాకుంటే బాగుండదు. చాలా పొరపాటు అయిపోయింది. మనం ఆ ట్రబుల్ స్పాట్స్ కి వెళ్ళకూడదు. ట్రబుల్ స్పాట్స్ అక్కడే ఉంచాలి, వాళ్ళతోనే ఉంచాలి. రెండో పాయింట్ ఏంటంటే బంగ్లాదేశ్ తీరు కూడా మీరు కొద్దిగా లైట్ గా చెప్పారు. పెద్ద వైలెన్స్ హిందూస్ ముస్లింస్ మధ్యన ఆ 100 సంవత్సరాల క్రితం నుంచి అక్కడే జరిగింది. పంజాబ్ కంటే ఎక్కువ జరిగింది. ఆఖరికి ఈవేళ వేరే పార్టీ పెట్టుకోవాలి, వేరే దేశం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వింది, బెంగాల్ నుంచి. అంత తీవ్రమైన కమ్యూనలిస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ దేశం ఫామ్ అయ్యాక మనుషులు మారిపోతారని ఎలా భావించారు మీరు? మారు. భారతదేశానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్ లో స్థిరత లేదు, ఎలీట్ లేదు. ఎలీట్ స్థిరం తీసుకొచ్చేది ఎలీట్. మీరెన్ని చెప్పినా ఎలీట్ లేదు. ఎలీట్ అంతా కలకత్తాలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, బెంగాలీ లాంగ్వేజ్ గా పోయారంతా. అక్కడ అస్థిరత కదా 71లో ఫౌండ్ అవుతుంది. 75కి ఎవరైతే ముజీబుర్ రెహమాన్ దేశానికి లీడ్ చేశాడో వాళ్ళని అందరినీ కుటుంబంతో తప్పిస్తారు. దాని తర్వాత ప్రతి ప్రభుత్వం నో ఎక్సెప్షన్ ఆ నాయకుడిని జైల్లో అయినా వేయటం లేకపోతే చంపేయటం. ఆ ఖలీదా జియా మౌలిని కూడా చంపేశారు కదా. 8 సంవత్సరాలు డిక్టేటర్ గా ఉంటే మిలిటరీలో ఉండి డిక్టేటర్ గా ఉన్నప్పుడే చంపేశారు. స్థిరం లేని దేశం. మనం వాళ్ళతో మంచి సంబంధాలు ఎప్పుడు ఉంటాయంటే మన పాపులేషన్ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చేయాలి. ఇప్పుడు మిగిలిన ఆఖరి 1 కోటి ఉన్నారంటే పెద్ద లెక్కే కాదు కదా. ఇది పెద్ద ట్రబుల్. 1.5 కోటి మంది హిందువుల్ని ఇక్కడికి మళ్ళీ పిలిపిస్తే అయిపోతుంది. అందుకునే ఆ సిఏఏ తీసుకొచ్చారు కదా. దాంతో పాటు చాలా సిఏలో 2014 వరకు లోపు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంది ఆ నిబంధన. అవన్నీ మార్చేస్తారు. 21, 22. ఇంకో పెద్ద పాయింట్ ఏంటంటే మీరు చెప్పిందే చెప్పాను నేను 4-5 రోజుల క్రితం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు వచ్చేయండి అని చెప్పి. కానీ వచ్చేస్తారా? వాళ్ళు కట్టుబట్టలతో వచ్చేస్తారు. అక్కడ ఆస్తులు అవన్నీ ఉన్నాయి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ అవ్వలేదు. ఆ సమయంలో 47లో ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ అవ్వింది. కానీ 47 తర్వాత మన బోర్డర్స్ ఓపెన్ బోర్డర్స్ అవటం వల్ల పూర్తిగా మళ్ళీ జనం వచ్చేసారు అక్కడి నుంచి ఎక్కడికి. అస్సాంలో 33% బంగ్లాదేశీ ఉన్నారు. బెంగాల్లో 25%, 27% ఉన్నారు. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ చేయగలవా లేదా? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రావటానికి, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చాలా పెద్ద ఇష్యూ. చాలా కేర్ఫుల్ గా చేయాలి. మన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ చెప్పింది ఏంటంటే చేయాలి, కానీ బైలాటరల్ గా చేయాలి. బంగ్లాదేశ్ తో కూర్చుని మనం బైలాటరల్ సెటప్ చేసి ఎవరైతే ఇలా వచ్చారో వాళ్ళు వెళ్ళిపోవాలి. అది పెద్ద ప్రాసెస్. చేయటం మొదలు పెట్టాలి. ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఒకసారి స్టార్ట్ అవుతే ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ లో వాళ్ళకి పెద్ద కోపం ఏంటంటే ఈ గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మన పాపులేషన్ ఎవరైతే ఇలీగల్ గా అక్రమంగా వచ్చారో వాళ్ళు వెళ్ళిపోవాలని స్టెప్స్ తీసుకోవడం మొదలు పెట్టాక అది కూడా పెద్ద ఇష్యూ. సో రాబోయే రోజుల్లో మనకి హ్యాండ్స్ ఫుల్ గా ఉంటుంది పని. తర్వాత ఫ్యూచర్ చూడాలి. ఒక దేశం మన నేబర్ తప్పదు. బంగ్లాదేశ్ అక్కడ ఉన్నది మనకు తప్పదు. మనం తినేలేము, మింగేలేము, పంపించేయలేము, మనకు తప్పదు. అందువల్ల దానికి కూడా మన ప్రభుత్వం, నేను ఎక్కడెక్కడ న్యూస్ పేపర్స్ చదవటం, చూడటం, వినటం, కొత్తగా అవకాశం వచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో కూడా మంచి సంబంధాలు ఏర్పడింది. వర్కింగ్ రిలేషన్షిప్ ఉండాలి. ఇప్పుడేమి హేట్రెడ్ లేదు ఇద్దరి మధ్యన. వాళ్ళు వచ్చినా పర్వాలేదు, ఎవరు వచ్చినా పర్వాలేదు. భారతదేశం కొన్ని రోజులు తగు అవుతుంది, తర్వాత పోతాయి. తర్వాత మీరు హిస్టరీ వెనకాల వెళ్ళారు. ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్, ఈవేళ 1947లో బ్రిటన్ ఈ గీతలు గీసినప్పుడు భారతదేశం ఏంది, పాకిస్తాన్ ఏంది అని గీసినప్పుడు
మీరు చూడండి, త్రిపుర కింద మ్యాప్ తీసుకొని చూడాలి. త్రిపుర నుంచి సముద్రానికి ఎంత దూరం? 50 మైళ్ళు, 50 మైళ్ళు, 60 మైళ్ళు. చిత్తగాంగ్ అనే ఊరు భారతదేశానికి ఇచ్చారు. చిత్తగాంగ్ ఒరిజినల్ గా త్రిపుర మహారాజా ఏరియాలో ఉండేది. అది అనవసరంగా వాళ్ళకి ఇచ్చేశారు. ఎందుకంటే బంగ్లాదేశ్ కి పీస్ పాకిస్తాన్కి ఒకటే పెద్ద సిటీ ఉన్నది, 2 సిటీలు అయినా ఉండాలని చిత్తగాంగ్ ఇచ్చారు. ఎవరి టైంలో ఇచ్చారు అది? బ్రిటిష్ టైంలో లాస్ట్ ఫ్యూ డేస్. ఆ గీత 6 వారాల్లో గీశారు ఈ గీతలన్నీ బ్రిటన్. ఈ 5,000 కిలోమీటర్లు ఈస్ట్ పాకిస్తాన్, బర్మా బోర్డర్ ఇంకో 2,000-3,000 కిలోమీటర్లు, తర్వాత ఆ పక్కన పాకిస్తాన్ బోర్డర్ 2,000-3,000 కిలోమీటర్స్. సో ఇదంతా అదొక హిస్టారికల్ గా మనకు మంచి అద్భుతమైన అవకాశం పోయింది. అద్భుతమైన అవకాశం. అండమాన్ లక్షద్వీప్ మనకు రావటం వల్ల మొత్తం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 3 మిలియన్ స్క్వేర్ మైల్స్ వచ్చింది మనకి. ఆ చిత్తగాంగ్ ఊరు మీరు మ్యాప్ మీద చూడాలి, ఒక యాక్సిడెంట్ గా పోయింది. అలాగే పంజాబ్ దగ్గర గుర్దాస్పూర్ అనే జిల్లా 90% ముస్లింలు ఉన్నది, పాకిస్తాన్కి ఇచ్చాడు. నెహ్రూ ఇంటర్వ్యూన్ అవ్వాడు, వైస్రాయ్తో మాట్లాడాడు, మధ్యాహ్నంగా మార్చి గుర్దాస్పూర్ భారతదేశానికి ఇచ్చారు. అందువల్లే రోడ్ కాశ్మీర్కి ఉన్నది. ఇవన్నీ హిస్టారికల్ గా మనం మీరు అడగొచ్చు, నేను అడగొచ్చు. ఆఫ్టర్ ఆల్ త్రిపుర నుంచి బ్రిటన్ 100 గజాల రూట్ మనం అడిగినా మన పని అయిపోదు. ఏదో పెద్ద చికెన్ నెక్ లేకపోతే బుల్ నెక్ అని పనిచేయవు. భారతదేశం మీద వస్తే పీసెస్ అయిపోతారు. అలాంటి ప్రొవకేటివ్ అటాక్ చేస్తే వంక చూస్తున్నారు భారత్ గవర్నమెంట్, వంక. సో ఫ్యూచర్ క్లుప్తంగా చెప్పాలంటే ఫ్యూచర్ బంగ్లాదేశ్తో ఎప్పుడూ ట్రబుల్ ఉంటాయి. పాకిస్తాన్తో మనకు 1947 నుంచి ట్రబుల్ ఉన్నది, బంగ్లాదేశ్తో కూడా అదే. పేలే ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండేది. తర్వాత మీరు జరిగిన ఘోరాలు కొన్ని చెప్పలేదు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మర్చిపోయారంటే చెప్పకూడదా చెప్పాలా నాకే తెలియదు. వందల మళ్ళీ ఆడవాళ్ళని క్యాంప్స్ లో పెట్టేసి వాళ్ళకి క్లోజ్ లేకుండా చేశారు పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకంటే బట్లిస్తే ఉరిశిక్షలు చేసేసుకుంటారు ఆడవాళ్ళని. వాళ్ళు చేసిన ఘోరాలు, చెప్పని ఘోరాలు ఇవన్నీ మర్చిపోతారు. హిస్టరీలో ఇవన్నీ ఉండవు. చాలా విచారంగా చెప్తున్నారు, ఎవరు జ్ఞాపకం పెట్టుకోరు, అలా పోతారు. అందువల్ల బంగ్లాదేశ్ ఇలా అనుకున్నారు అనవసరం. మనం వాళ్ళని చాలా డిస్టెంట్ వ్యూతో చూసుకుని పాపులేషన్ వచ్చేస్తే ఇది తగు ఉండదు. ఇంక రోజు వాళ్ళతో తగు, ఇష్టం లేదు, మ్యారేజ్ లాగా ఇష్టం కుదరదు. సొల్యూషన్ లేదు, దీనికి సొల్యూషన్ లేదు కదా, సొల్యూషన్ లేదు. సో ఇదే సొల్యూషన్ కనపడుతుంది. చట్టాలన్నీ ఉన్నాయి. కేర్ఫుల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ చేయగలరా ప్రభుత్వం? ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ చిన్న విషయం కాదు, అదే సొల్యూషన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ సొల్యూషన్. వాళ్ళందరూ వస్తారా మరి? 1.3 crore హిందూస్ వస్తారా? అందరూ వస్తారు. ఆల్రెడీ ఇంతమంది మీరు అన్నారు, 1 కోటి మందో 2 కోట్ల మందో ఆల్రెడీ వచ్చారు. మత్వాజ్ గిత్వాజ్ అందరూ ఎవరు మధ్యప్రదేశ్ లో ఫారెస్ట్ ఏరియాస్ లో ఉన్న బెంగాలీస్, ఈస్ట్ పాకిస్తాన్ డిస్ప్లేస్డ్ పీపుల్ అంటారు వాళ్ళు. అందరూ లక్షల మంది వచ్చారు, అప్పుడు వస్తున్నారు, తప్పదు. ఓకే సాయి గారు, సో మీ స్టాండ్ ఏంటి? పుల్లారావు గారు ఏంటంటే